ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు? అందరికైతే ముందుగా వచ్చేసి గుడ్ మార్నింగ్ అంట. సో వచ్చేసి వీడియో ఏంటంటే ఏం లేదబ్బా, ఈరోజు శుక్రవారం కదా, ఇంట్లో పని అంతా అయితే చేసేసుకున్నా. ఇంట్లో మామూలుగా అయితే మాకు కొంచెం ఫ్యామిలీ పెద్దది కాబట్టి పప్పు చేస్తున్నా. నైట్ టైంలో కూరగాయలు చేస్తాను అనమాట, ఏదో ఒక కూరగాయ. సో ఏంటంటే మన చేలు అయితే కాకరకాయలు అయితే కాసినాయి అనమాట. మనకి పండించే వాళ్ళకి ఏం లాభం ఉండదు ఫ్రెండ్స్. ఏంటంటే మధ్యలో అమ్ముకునే వాళ్ళకి ఏదైనా లాభం, పండించే వాళ్ళకి ఏం ఉండదు. సో ఏంటంటే మార్కెట్లో కేజీ 40 అంటే మన దగ్గర కేజీ 20 రూపాయలు తీసుకుంటున్నారు కాకరకాయ. నిన్న వచ్చేసి ఒక 6 కేజీలు అయినాయి కోసింటే. మళ్ళా కాకరకాయలు కట్ చేసిన తర్వాత మళ్ళీ నీళ్ళు కట్టేసి కొంచెం మంది అయితే వేసామన్నమాట దానికి. సో ఇంకొచ్చేసి ఇప్పుడు అది అయిపోతానే ప్లాన్ ఏంటంటే చేలో బీరకాయ వేయాలని నేను అనుకుంటున్నాను అనమాట. బీరకాయ ఒక 1/2 ఎకర బీరకాయ, ఒక 1/2 ఎకర బెండకాయ, ఒక 1/2 ఎకర వంకాయ, అట్లా వెజిటేబుల్స్ వేద్దాం అనుకుంటున్నాం. ఏదంటే మొక్కజొన్నకి ఏం పెద్ద రేట్ ఏం లేదు. సో ఏంటంటే మొక్కజొన్నకు వచ్చేసి 1500 1600 అట్లా జరుగుతూ ఉంది రేటు, కింటా వచ్చేసి. అట్లా వస్తే మనకి ఏం మిగలదు ఫ్రెండ్స్. ఏంటంటే సేద్యాలకే దగ్గర 30,000 ఆ మధ్యలో అవుతుంది మనకి. ఇంకా దాని ద్వారా మందులు ఇవి అయినసరికి పెట్టుబడి తప్ప లాభం వచ్చేటట్టు లేదు. అందుకోసమే ఈసారి వెజిటేబుల్స్ అయితే వేయాలనుకుంటున్నాము. సో పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చేసారు. ఇంకా నేను దబదబ అయితే ఇంట్లో లేచి దబదబ ఇల్లంతా కడిగేసినాను అనమాట. ఇల్లంతా కడిగేసి నిన్న బయట పేడగా మొత్తం కొట్టేసుకొని ముగ్గులు అయితే వేసేసుకున్నా. నిన్న ఈవినింగ్ సురేంద్ర వచ్చేసి అలగడ్డకి వెళ్ళాడు అనమాట. అలగడ్డకి వెళ్ళి కూరగాయలు ఎత్తి తెచ్చాడు. అవన్నీ వచ్చేసి నందు అక్కడ సర్దాడు. నిన్న నందు వచ్చేసి ఇవన్నీ సర్దాడు అనమాట. ఇవన్నీ ఉల్లిగడ్డలను పక్కకు తీసేయాలి ఫ్రెండ్స్. దీన్ని ఎవరైనా కొత్తిమీర అంటారా చెప్పండి? ఇక్కడ మండలు తప్ప కొత్తిమీర ఏమైనా కనపడుతుందా మీకు? ఏంది మా పోయిరా. పాలు కాంచిన పెరుగుకి తోడేసిన, దీని మీద మూత పెట్టేసేయాలి. ఇక్కడ వచ్చేసి అన్నం అయితే చేసేసిన, పప్పు రుబ్బుతానా. సో చేలో ఇంకా వెజిటేబుల్ చేస్తే నేను రోజు చేను దగ్గరలేండి, రోజు చేను దగ్గరే ఉంటా. ఇంకా వ్యాపారం దగ్గర తక్కువ ఉంటాను అనమాట. సో మీకు అందరికీ ఒక విషయం అయితే చెప్పాలి, అది ఎవరికి ఇంకా చెప్పలేదు. రేపటి వీడియోలో అది మొత్తం మ్యాటర్ మొత్తం మీకు చెప్తాను. సో ఏంటంటే అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది కూడా మీతో షేర్ చేసుకోవాలి. ఎందుకంటారా? చెప్పాలి, చెప్పుకుంటే మళ్ళా కొంచెం మా మీద అబద్ధాలు అట్లా ఇట్లా వస్తాయి కదా ఫ్రెండ్స్. అది ఆ పని ఎందుకు చేశామో అవన్నీ మీకు క్లారిటీగా అయితే చెప్తాను. చెప్పలేదు, పప్పోతే అయిపోయింది. దీన్ని మనం తిరుమల ఇప్పటికే సురేందర్ 2 సార్లు ఫోన్ చేసినాడు మా ఆయన, రెడీ అయినావా అని. రెడీ అయితే ఇంకా నేను చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఇంట్లో పని అంతా చేసుకొని వంటలు చేసుకొని ఇల్లు కడిగేసి అన్నీ చేసుకోవాలంటే కొంచెం లేట్ అవుతుంది కదా. ఇప్పుడు 9 గంటలకు వెళ్తే మధ్యాహ్నం 2 వరకు అక్కడే కూర్చోంటా. కనీసం మంచం మీద అట్లా నడుమాల్సిన కూడా ఉండదు. కూర్చోవడం, ఎవరైనా వస్తే టెంకాయలు కొట్టేయడం, ఎవరైనా వస్తే కల్లింగర వల్ల అందియడం, వంగి లేచి నిలబడి కూర్చొని ఇంకేసరికి నడుములు లేకపోతున్నాయి. మేమే ఎట్లా అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎట్లా చేస్తుంటారు ఏమో పాపం వాళ్ళు పొద్దున వెళ్తే నైట్ వస్తారు ఇంటికి. కాసేపు కూర్చోడానికే మేము ఇంత బాధపడిపోతున్నాం. నడుములు వస్తున్నాయి ఇవేవని. వాళ్ళు ఎనీ టైం కంప్యూటర్ మీద కూర్చొని టకా 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 అనిపిస్తూ ఉంటారు. ఇట్లా చేస్తుంటారు ఏమో. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే కనుక బట్టలన్నీ వాషింగ్ మిషన్ వేసేసిన పొద్దున్నే పిల్లలవి. ఇంకా రేపు మా వేస్తా. ఎందుకంటే నాకు ఇంకా ఇప్పుడు వెళ్తే కనుక పిల్లలకి చాకు ఎక్కడ పెట్టినాం. సో అంటే ఇల్లంతా కడిగేసుకున్నాను అనమాట. నీట్గా కడిగేసుకొని ఈ పక్క కూడా మొత్తం కడిగేసిన మొత్తం బయట. సో ఏంటంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా. సో మా ఆయన పిల్లలకు కూలర్ తెచ్చాడు. బాగా ఎక్కువ ఎండలు ఫ్రెండ్స్. సో మొత్తం శుభ్రం చేసేసినాం అనమాట. బయట ముగ్గు కూడా పెట్టేసుకున్నా. ఎలాగోలాగైతే చిన్నగా కలబంద చెట్టు అయితే పెద్ద చేస్తాను ఫ్రెండ్స్. ఇదేంటంటే కాగితం పూల చెట్టే, కోళ్ళు ఉండడం లేదు, తినేస్తూ ఉన్నాయి. ఈవినింగ్ వచ్చేసి గార్డెన్లో మొత్తం చెత్త అంతా దుబ్బేసేయాలా. అది వచ్చేసి మన మల్లెపూల గార్డెన్. ఇది ఫ్రెండ్స్
నేను చేసిన ఇంట్లో పని, ఇంట్లో కిచెన్లో కూడా ఇల్లు కడిగేసుకున్నా. సో ఏంటంటే వెజిటేబుల్స్ అయితే కట్ చేయాలి. అది కాదులేమ్మా, నా పిల్లలు మాత్రం బాగా హెల్ప్ చేస్తుంటారు ఫ్రెండ్స్. పిల్లలు నాకు బాగా హెల్ప్ చేస్తారు. వీళ్ళు చెప్పిన మాటలు బాగా అర్థమవుతాయి. అదే అందుకో ఇదే అందుకో అంటే అన్నీ అందుకొని బాగా చేస్తారు పనులు. పెద్ద అయితే నాకు పని చేసే శ్రమ తగ్గుతుందేమో అని అనుకుంటున్నా. పెద్ద అయితే వీళ్ళు పెద్ద అయితే పని చేసే శ్రమ తగ్గిద్ది నాకు. అసుపాప చేయదు కానీ దాము నందు బాగా హెల్ప్ చేస్తారు ఫ్రెండ్స్. వాళ్ళు కొంచెం పెద్ద పిల్లలు కదా. ఐసమ్మా ఏమ్మా కాదు, కరిపాకు తీసుకురా. కరిపాకు ఏమ్మా అంటది ఫ్రెండ్స్. ఏదన్నా చెప్తే ఏమ్మా అంటది. తొందర రావాలా. మీ నాన్న ఇప్పుడే 3 సార్లు ఫోన్ చేశా. వీళ్ళందరిదేమో కానీ వీళ్ళ నాన్న పెద్ద టార్చర్ ఫ్రెండ్స్. నాకు పోయి ఆడ కూర్చుంటాడు, గంటకు ఒకసారి ఫోన్ చేసి అయిందే అంటుంటాడు. పప్పు తిరమా చేద్దాం. సో మనం ఇందాక పాలు అయితే కాంచినామని చెప్పినాం కదా, పాల మీద మూత వేసుకుంటే మనకు మధ్యాహ్నం పెరుగు అయిపోద్ది. ఇప్పటి నుంచి ఏంటంటే నైట్ టైం వెళ్ళి పాలు వేసుకొచ్చుకొని పెట్టుకుంటే. సో ఏంటంటే టిఫిన్ అయితే కొంచెం నల్లకలు ఇట్లా అట్లా పడుతున్నాయి అని నేను ఇది బుక్ చేసుకున్నాను అనమాట. ఆయిల్కి 2 వచ్చాయి ప్రస్తుతం. చూడు ఎంత నీట్గా ఉందో. సో దీంట్లో ఇప్పుడు ఏమీ పడవు ఫ్రెండ్స్. దుమ్ము పడదు, ధూళి పడదు, ఏమన్నా. దండి కోసుకురావాలా. చూడండి ఫ్రెండ్స్ ఎంత కరప కోసుకొచ్చిందో. పెద్ద పెద్ద ఆకులు ఉండేది తీసుకురామా. మాటలు బాగా మాట్లాడుతుంది ఫ్రెండ్స్. వాళ్ళ నాన్నకి మొన్న ఒక రోజు ఏం జరిగిందంటే, వాళ్ళ నాన్నకి అన్నం పెట్టకుండా మేమే కూర్చొని తింటా ఉన్నాం. వాళ్ళ నాన్న ఏంటంటే చూస్తూ ఉన్నాడు మాకెళ్ళి. ఈ అమ్మాయి ఏం చేసింది, నువ్వు తిన్నాయనా, నువ్వు అన్నం తిన్నాయనా అంటుంది. ఏం ప్రేమలే నాయనంటే. ఎంతైనా ఆడపిల్లలు తండ్రి బిడ్డలే, తల్లి బిడ్డలు కాదు. చెయ్యాలి ఫ్రెండ్స్. కిచెన్ రెడీ చేయాలి, ఇంకా ఉంది. సింకు బిగియాలి. ఇవి పైన ఓన్లీ పెన్నాలు, ఇక్కడ కొంచెం అవి పెట్టుకున్న డబ్బాలు ఇవి అవి. సో ఇక్కడ వచ్చేసి సామానం, పైన వచ్చేసి ఇక డైలీ వండుకునేసారు అవి సామానం అనమాట. ఇక్కడ వచ్చేసి ఏమైనా నేను ఇంట్లో ఒట్టి సరుకులు అట్లాంటివన్నీ పెట్టేసుకుంటా. సాయంత్రం వచ్చేసి మధ్యాహ్నం ఈ పని అయితే చెయ్యాలి. అందులో ఏమున్నాయో మీకు చూపిస్తాను. ఒక్కటే పోయి దండి తీసుకురాపో. ఏది ఎందుకు ఒక్కొక్క ఆకు పెడుతున్నావు. సో మనకు పప్పు అయితే చేస్తూ ఉండా. ఇంకా వేసేసి నేను. ఓకే ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత అయితే వీడియో పెట్టినా కూడా మంచి రెస్పాండ్ అయితే వచ్చింది నాకు. మీకు అందరికీ చాలా థ్యాంక్స్. సో ఏంటంటే ఇంకా డైలీ వీడియోస్ అయితే పెట్టాలనుకుంటున్నా. పెడతాలేండి, ఎట్లాగైనా సరే ఏదో ఒక వీడియో అయితే తీసి పెడతాను. చూడండి కొంచెం మన అంగడి దగ్గర ఏంటంటే షాప్ దగ్గర. ఓకే ఫ్రెండ్స్, పప్పు అయితే అయిపోయింది. ఎవర్రా ఇంట్లో గోలా, వీళ్ళు వచ్చేసినారు. వారం స్కూల్లో హాలిడేస్ ఇచ్చిర్రా, సెలవులు ఇచ్చినారా. స్కూల్ లేదు, స్కూల్ లేదు లేదా, 10 రోజులు లేదా. డైలీ వస్తారు ఫ్రెండ్స్. ఎన్సిక రాదు కానీ వీళ్ళు వరుణు నక్షత్ర వీళ్ళిద్దరు మాత్రం డైలీ వస్తారు మా దగ్గర. ఎంతమంది ఎన్ని చేసినా వీళ్ళు మాత్రం వచ్చేదని ఎట్టుంటారు అనమాట. వస్తారు, చూస్తారు, కాసేపు ఆడుకుంటారు, పోతారు. ఫ్రిడ్జ్లో ఏమన్నా అంటే ఫ్రూట్స్ అవి అంటే వాటర్ మిలన్ అమ్ముతాం కదా మనం, అవి కోసిస్తే తింటారు, వెళ్ళిపోతారు కాసేపు ఆడుకొని. సో అన్నీ అయిపోయినాయి మనకి పనులన్నీ. ఇంకా మనం ఎక్కడెక్కడ పెట్టేసుకొని. ఇవి వండిమిర్చి వచ్చేసి మా అక్క వాళ్ళు పెట్టారు ఫ్రెండ్స్. మా చిన్నక్క పెట్టింది నాకు.
నేను అవే యూజ్ చేస్తూ ఉండ. సో ఇల్లంతా చక్కగా పెట్టేసుకున్నా. ఇది పెడదాం, మూత పెట్టేసుకొని ఇంకా నేను కూడా క్యారీ చేసుకుంటే. ఇక్కడ వచ్చేసి సింకు అనమాట. ఇది ఎప్పుడో రెడీ అవుతుందో ఏమో నాకు అర్థమే కావట్లేదు. దీన్ని రెడీ చేపియాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంటి దగ్గర పని అంతా అయితే చేసేసుకొని వచ్చేసిన అనమాట. అదంతా మీకు వీడియో అయితే తీసి పెట్టాను. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి వ్యాపారం దగ్గర ఉన్నా. ఇందాక చెప్పిన కదా కరెక్ట్ టైం వచ్చేసి 9 అయింది. ఇక్కడ ఇవి వచ్చేసి మన కొబ్బరి బండాలన్నమాట. ఇవి కొంచెం ముదిరింటుంది లోపల కొబ్బరి. సో ఏంటంటే ఈ దీంట్లో కొన్ని నీళ్ళు ఇచ్చిన వాళ్ళకి తాగేస్తారు కదా, తాగిన తర్వాత ఏంది. సో ఏంటంటే మనం దీంట్లో కొబ్బరి ఉంటుంది కదా, ముదురు కొబ్బరి, అదంతా తీసేసి ఎండేస్తాను అనమాట. ఎందుకంటారా, నేను కొబ్బరిను నాడించుకోవాలని. మొన్న ఒక 4 కేజీలు నాకు తీసి పెట్టింటే అక్కడికి వెళ్తే 10 కేజీలు కావాలన్నారు. గానిగ దగ్గర వెళ్ళి కొబ్బరిని తయారు చేసుకోవడానికి. సో అందుకోసమే నేను ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని తీసి పెట్టేసుకొని కల్తీ నూనె వాడే కాడికి మామూలుగా ప్యూర్ నూనె వాడితేనే ఈ మధ్య కొంచెం హెయిర్ బాగా వస్తుంది. సో ఫ్రెండ్స్, మనం చేసే వ్యాపారం ఏంటంటే ప్రస్తుతానికి ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ కదా, మామిడి పళ్ళు ఇవి మనం తోటల దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాము. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకొని అమ్ముకుంటాం అనమాట. మనకి తోటల దగ్గరికి వెళ్తే కొంచెం తక్కువ రేటు పడుతుంది, బయట తెగినాక కొంచెం రేట్ ఎక్కువ పడుతుంది. ఇది వచ్చేసి మన వ్యాపారానికి ఫోన్పే. అందరూ ఇప్పుడు ఫోన్పేనే కదా పడుతుంది. ఇది ఇక్కడ వచ్చేసి టెంకాయ నీళ్ళకు బాటిల్స్ అనమాట. ఇవి ఇక్కడ వచ్చేసి కల్లింగర పళ్ళు, పుచ్చకాయ, వాటర్ మెలన్. సో ఇవి అనమాట మన బిజినెస్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మాకు పెద్ద సమస్య, ఇవి పెట్టుకోవడానికి ఇక్కడ ఏం లేదని ఫ్రెండ్స్. ఇది అంటే ఒకవేళ మనం 2 రోజులు 3 రోజులు రాకుండా పెట్టేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది, ఏదన్నా ఇరుకు ఇబ్బందులలో. సో అందుకోసమే మా అమ్మని అడిగి అంగడి తీసుకుందాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇట్లాంటివన్నీ అందులో పెట్టేసుకొని తాళం వేసుకొని పోవడానికి. సో ఇది అడగాలి. ముఖ్యంగా వచ్చేసి చేనన్న అడగాలన్నమాట. ఇది పెట్టుకుంటాము అని పెట్టుకొని మనకి ఇక్కడ రూమ్ ఉంది కానీ అక్కడ పెట్టుకోవాలంటే బాడికి వచ్చేసి 2000 అడుగుతున్నారు ఫ్రెండ్స్. మనకి దీంట్లో వచ్చేదంతా అందులో నిండిపోతుంది. సో అందుకోసమే ఇంకా ఇట్లా ప్లాన్ చేస్తాం అనమాట. చూద్దాం పట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా తీసేసి నీట్గా అయితే వేసుకోవాలి. దాన్ని కూడా అంతా చేపించుకున్నమాట. వర్షాకాలం కదా శుభ్రంగా చేసేసుకుంటే ఏది ఉండదు కదా, నీట్గా ఉంటుంది. మన దగ్గర కస్టమర్లు ఆగుతారు, మంచిగా వ్యాపారం చేసుకోవచ్చు. ఏదైనా వ్యాపారం చేయాలంటే మీ సూర్యు తర్వాతనే ఫ్రెండ్స్. ఆయన చెప్పిన కాకమ్మ కథలు నేను చెప్పలేను. మంచిది. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నిన్న పెట్టిన వీడియోకి మంచి రెస్పాండ్ అయితే వచ్చింది. మీకు అందరికి చాలా థ్యాంక్స్ మళ్ళీ ఒకసారి. ఓకే బాయ్.